సమరం వినియోగి ఛానల్ ప్రేక్షకులకు సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఇది ఎయిర్ ట్రావెలర్స్ గురించే. ఆ ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా విదేశీ యాత్రకు వెళ్ళేవాళ్ళు చాలా ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలు ఏమున్నాయని ఎత్తుక్కుని అతన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా సేవలు చేస్తారు. వీసాలు కూడా మేమే ఇప్పిస్తామంటారు. అచేత మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇందులో ఇంత డబ్బు కట్టండి, మిగతా అన్నీ మేము చూసుకుంటాం. బాగుంది కదా, తలనొప్పి ఉండదు. మనకు తెలియదు ఎలా వెళ్ళాలో, అసలు వీసాకి ఎలా అప్లై చేయాలో సామాన్య ప్రయాణికుడికి తెలియదు. ట్రావెల్ ఏజెంట్స్ తెలుస్తుంది బాగా. పాస్పోర్ట్ లేని వాళ్ళకి కూడా పాస్పోర్ట్లు పుట్టించగలిగే సామర్థ్యం ఉంది, తెప్పించేయగలరు ఈజీగా. కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలాగా విదేశీ ప్రయాణాల కోసం చక్కటి సేవలు అందించే సంస్థల్లో థామస్ కుక్, వెరీ ఓల్డ్ కంపెనీ, ఇది బహుశా బ్రిటిష్ కంపెనీ అనుకుంటాను, పేరుని చూస్తే అలా అనిపిస్తుంది. వీళ్ళు ప్రతి దేశంలోనూ వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి. దేశమే కాదు, ప్రతి సిటీలోనూ కూడా బ్రాంచెస్ ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు, అంత పెద్ద కంపెనీ అది. వాళ్ళు ఇలాగే ఒక కన్జ్యూమర్ దగ్గర ఇవన్నీ సేవలు ఇస్తాము, వీసా తెప్పించి పెడతాము, మీరు ఏమేమి ఆందోళన చెందకండి, ఇంత డబ్బు ఇచ్చేయండి సరిపోతుంది అని చెప్పి డబ్బులు వసూలు చేశారు. తీరా ప్రయాణం వెళ్దామన్న టైంకి అంటే అతి సులభంగా వచ్చే వీసా కూడా వాళ్ళు తెప్పించలేకపోయారు. కొన్ని దేశాలకు వీసా రావడం చాలా కష్టం. ఇప్పుడు ఈ ప్రయాణికుడు వెళ్ళే దేశం అంత కష్టతరమైన వీసా కాదు అది. అది కూడా తెప్పించలేకపోయాడు. దాంతో అతను ప్రయాణం క్యాన్సిల్ అయింది. తీరా అది ఏమైందని ఆలోచిస్తుంటే ఆ ఎంబసీ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, ఎందుకు వీసా తిరస్కరించామన్న దానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇంటెండెడ్ స్టే ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, ఆ దేశంలో మీరు ఎంతకాలము ఉండాలనుకుంటున్నారు అన్నది ఒక కోలం ఉంటుంది. అది వీళ్ళు చెప్పలేదు. బహుశా వాళ్ళు కన్స్యూమర్ నుంచి తెలుసుకోలేకపోయి ఉంటారు, అది బ్లాంక్ పెట్టేశారు, అది అలాగే సబ్మిట్ చేసేసారు. ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది రిజెక్ట్ చేశారు. ఇది మోసమని చెప్పబోట్లేదు, కానీ అతి ప్రతిష్టాకరమైన ఒక పెద్ద కంపెనీ ఇలాంటి తప్పులు కూడా చేస్తుందన్నది మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. తప్పులు ఎక్కడన్నా జరగవచ్చు. మరి విదేశీ ప్రయాణానికి ఉత్సాహంగా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళో లేకపోతే అన్నీ సర్దుకుని ఉన్నప్పుడు వీసా రాలేదని తెలియజేస్తే ఎంత నిరాశగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. కాబట్టి మీరు కూడా కొంత తెలుసుకోవాలి, వీసాకి ఏమేమి అవసరం, ఆ వివరాలని వాళ్ళకి తెలియజేయాలి ఏజెంట్స్కి. వాళ్ళు కూడా అప్రాక్సిమేట్గా 5 రోజులు 10 రోజులు లేకపోతే అడగాలి, మీరు ఎంతకాలం ఉంటారండి ఆ దేశంలో అని. అదే కదా ఇంటెండెడ్ స్టే అంటే, అది చెప్పాలి. చెప్తే వాళ్ళు నింపేస్తారు. ఈ సంభాషణ జరగలేదు, ఎవరో కొత్త ఎంప్లాయీ వచ్చి ఉంటాడో ఏముంటుంది. ఏమైనా తప్పు పట్టడం అన్నది తప్పు జరిగింది, ఎవరిని తప్పు పడతాం అన్నది మరి మన చేతిలో ఉన్నది కాదు. ఇవి జాగ్రత్తగా చూసుకుంటే మీ ప్రయాణం సుఖప్రదంగా జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఈ ఎపిసోడ్ తయారు చేశాము. మరో ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.